గా అందరం ఒకసారి ఆ బిడ్డ కొరకు చిన్న ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాం. మస్తనమ్మ గారి విషయంలో కూడా ప్రభు ఎంతో కృప చూపించాడు. సంఘ ప్రార్థన చాలా బలమైనది. ఒక చిన్న ప్రార్థన అలా మన కుడి చేయి ఎత్తి ఒక చిన్న ప్రార్థన చేయండి. సహోదరి పేరు హేమలత గారు. శక్తి కలిగిన యేసయ్య, బలము కలిగిన దేవుడవు, బలమైన కార్యాలు చేసే దేవుడు, నిశ్చయముగా సంఘముగా మేమందరము చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. నీ కుమార్తె నీ సన్నిధిలో చెప్పిన మాట మీరు విన్నారు. వారి అక్కగారు హేమలత గారు, తన స్థితి మాకు తెలియదు, తన ఆరోగ్య పరిస్థితులు మాకు తెలియదు, ప్రాబ్లం ఏంటో సమస్తమును వెరిగిన దేవుడు, నీకు మరుగైనది ఏమీ లేదు. యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము. నీ శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం. నీ కృపను బట్టి బిడ్డకు స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక, శీఘ్రముగా కలుగునుగాక. రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చునుగాక. కార్యాలు జరిగిస్తున్నందుకు, ఆరోగ్యాలతో నిలబెడుతున్నందుకు, మందిరములు ఇంకా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరినీ స్వస్థపరిచి సాక్షులుగా నిలబెట్టమని యేసునామమున ప్రార్థించి స్వస్థపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, మంచిది. ఆలస్యం చేయకుండా వాక్యంలోకి మనం వెళ్దాం. దినవృత్తాంతాల గ్రంథం, దినవృత్తాంతముల గ్రంథం. బైబిల్ తెచ్చుకుంటున్నారా? దేవుని మందిరములో 2వ దినవృత్తాంతాల గ్రంథం. మందిరానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా బైబిల్స్ని తెచ్చుకోవటం అది మీ ఆత్మీయ జీవితానికి చాలా మంచిది. దేవుడికి అది మహిమ. మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా బైబిల్ పట్టుకొని రావాలి. లేకపోతే దాని ఖరీదు 350 రూపాయల నుండి 3000 రూపాయల వరకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విశ్వాస చేతులు మందిరానికి వెళుతున్నాము అనటానికి నిదర్శనం, సాక్ష్యం దేవుని గ్రంథం మన చేతిలో ఉండాలి. ఆమేన్ చెప్పండి. బైబిల్ లేకుండా వస్తే బడికి పుస్తకాలు లేకుండా వెళ్ళినలాగా ఉంటుంది. బైబిల్ ఖచ్చితంగా మన చేతుల్లో ఉండాలి. దానిని చూడాలి, చదవాలి. 19వ అధ్యాయం ఆఖరి వచనం. 19వ అధ్యాయం ఆఖరి వచనం. ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యోధా సంతతి వారికి అధిపతియు ఇస్మాయేలు కుమారుడగు జబద్య రాజు సంగతుల విషయములో పైవాడిగా ఉన్నాడు. లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. స్తోత్రం చెప్పుదాం ఒకసారి. చదవబడిన వాక్య భాగములో మరి యెహోషాపాతు యోధా రాజైనటువంటి యెహోషాపాతు ప్రజలందరికీ ఒక అద్భుతమైన మాట చెబుతూ ఉన్నాడు. ఆ అద్భుతమైన మాట ఏమిటంటే, మీ మీద కొద్దిమంది బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు. ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. అమర్యా ఉన్నాడు. యోధా సంతతి వారికి అధిపతిగా ఇస్మాయేలు కుమారుడైన జబద్య రాజు సంగతుల విషయము పైవాడిగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. కాబట్టి యెహోషాపాతు ఏం చెబుతా ఉన్నాడంటే, మీరు ధైర్యము వహించండి. చెప్పండి ఆ మాట. మీరు ధైర్యము వహించండి. దేవుడు మేలు చేయుటకు మీతో ఉన్నాడు. వింటున్నారన్నమాట. ఇది ఒకనాడు ప్రజలకు
యెహోషాపాతు చెబుతున్న మాట, ప్రజలలో ధైర్యం కోల్పోయే పరిస్థితులు ఎదురయ్యాయి. భయం ఎదురుగా ఉన్నది, కలవరం ఉన్నది. పరిస్థితులు ఏమి వారికి అనుకూలముగా ఏమీ లేవు. ప్రజలు ఏదో తెలియని ఆందోళన ఉన్నట్లుగా, ప్రజలలో ఏదో ఒక తెలియని దుఃఖము, వేదన ఉన్నట్లుగా గ్రహించినటువంటి వ్యక్తి ఏం చెప్తున్నారంటే, మీరు ధైర్యము వహించండి, దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు, మీతో ఉన్నాడు, మేలు చేయటానికి అని చెబుతూ ఉన్నాడు. ఈ మాటను ఆధారం చేసుకుని మనం కూడా ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు పరిస్థితులు అర్థం కాక, ఏం చెయ్యాలో తెలియక, అడుగులు వెనక్కి వేయాలా ముందుకు వేయాలో అర్థం కాక, కొన్నిసార్లు ఏడవాలో నవ్వాలో కూడా తెలియని పరిస్థితులు, బయటికి గంభీరంగా కనపడుతున్న అంతరంగంలో ఒక తెలియని ఏదో ఒక కలవరం, భయం, ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఈ ఆదివారం మనతో మాట్లాడుతున్న మాట, మన ముందు పెట్టిన మాట, ఆనాడు ఆ ప్రజలకు కాదు, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ దేవుని మాటగా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటంటే, ధైర్యము వహించండి. కుటుంబ జీవితంలో కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, ఆరోగ్య పరిస్థితుల విషయంలో కావచ్చు, మరొకటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏదైనా కానీ పరిస్థితులు ఎలాగ నిన్ను అతలాకుతలం చేస్తున్నా, ఒక దేవుని బిడ్డగా, దేవునిని కలిగిన వ్యక్తిగా ఏమి వహించాలంటే, కొంచెం అందరు నోటితో చెప్తే బాగుంటుంది. ఈ గుంపులో మాట రావట్లే. ఏడా ధైర్యమును వహించాలి, ధైర్యము కలిగి ఉండాలి. క్రైస్తవుడు అంటేనే ధైర్యవంతుడు అనండి. ధైర్యవంతుడు. క్రైస్తవులు సింహంలాగా ఉంటారంట. ఎట్లా? సింహములాగా ఉంటారు, అంత ధైర్యంగా ఉంటారు. ఆత్మీయ జీవితంలో మనము కూడా ఈ అనుభవం కలిగి ఎందుకు ధైర్యంగా ఉండాలి? ఎందుకు ధైర్యంగా ఉండాలంటే, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉన్నాడు. చెప్పండి. దేవుని మాటగా మీకు మాట చెప్పనా, భూమి మీద మనకు ఎవరు మేలు చెయ్యరు, ఎవరి వల్ల కూడా అది కాదు. కానీ మేలు చెయ్యగలిగిన వారు భూమి మీద ఎవరైనా ఉన్నారునంటే, నీవు నమ్మిన, మనము ఆరాధిస్తున్న దేవుడే మనకు మేలు చేసేది. చేతులు ఎత్తి చెప్పండి ఒకసారి గట్టిగా. అందులో ఏ మాత్రం సందేహం లేదు. మనుషులు మనకు కీడు తలపెట్టవచ్చు, మనుషులు మనకు దుఃఖాన్ని కలిగించవచ్చు, మనుషులు మనస్సుని గాయపెట్టవచ్చు, మనుషులు మనల్ని వదిలేయవచ్చు. మనుషుల ద్వారా మనకు మేలు కంటే కీడు ఎదురుగా ఉండొచ్చు. కానీ నీవు నమ్మిన దేవుడు ఎప్పటికైనా, ఎక్కడైనా, ఏ స్థలములోనైనా నీకు మేలే చేస్తాడు. గట్టిగా చెప్పండి ఆమేనని. దేవుడు ఎవరంటే, మేలు చేయుటకు నీతో ఉన్నవాడైనా, నిన్ను మేలుకరమైన స్థితిలో నడిపించడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడైనా. హల్లెలూయా. నిజంగా ఆయన మనతో లేకపోతే మనకు వచ్చిన ఆటంకాలు, మనకు వచ్చిన బలహీనతలు, మనకు వచ్చిన అనారోగ్యాలు, మనకు వచ్చిన మరొకటి వీటన్నిటిని ఒక్కసారి వెనక్కి తిరిగి లెక్కలేస్తే ఈ పాటికి ఎప్పుడో మనము రాణిగారి తోటలో కాదు ఉండాల్సింది, మరొక తోటలో ఉండాల్సి వచ్చేది. మీకు అర్థమవుతుందన్నమాట. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఎన్నో గతములో ఏం చేశాడు దేవుడు?
మేలు చేశాడు. అయినా జీవితంలో కలుగుతున్న శ్రమలకు, కలుగుతున్న బాధలకు, కలుగుతున్న వేదనలకు కొన్నిసార్లు ఏమి అర్థం కాక, ఏమి చేయాలో తెలియక బాధపడుతున్న మన జీవితంలో ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. ప్రార్థన చేస్తూనే ఉంటాం, ధైర్యం ఉండదు. భక్తి చేస్తూనే ఉంటాం, ధైర్యం ఉండదు. మందిరానికి వెళ్తూనే ఉంటాం, చాలా నిరాశ నిస్పృహలకు వెళుతూ ఉంటాం. ఇదిగో అలాంటి సమయంలోనే ఆ రోజు రాజు యెహోషాపాతు చెబుతున్నాడు, మీరేమీ భయపడవలసిన పని లేదు, ధైర్యము వహించుడి, దేవుడు మీకు మేలు చేయటానికి మీతో ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు తప్ప మేలు చేసేవాళ్ళు అందరు చెప్పను నోటితో, ఏదైనా మేలు చేయాలంటే ఆయన ద్వారానే మేలు కలగాలి. ఆయన తప్ప మనకు మేలు చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు ఉదయ కాల సమయంలో దేవుని మాటగా రాత్రి వేళలో ప్రభు నాకు ఇచ్చిన మాట మీ ముందు పెడుతున్నాను. ఈ సంవత్సరం నీ మేలుకరంగా దేవుని మేలులతో నింపబడుతూ నడుచుదువుగాక. దేవునికి మహిమకరంగా దేవుని మేలులు పొందుకొందువుగాక. ఆత్మీయతలో నువ్వు ఎప్పుడు కూడా ధైర్యం వహించి నిలబడు, తప్పకుండా దేవుడు నీకు మేలే చేస్తాడు. ఆమేన్ చెప్పండి. మనము ఆయన మేలు పొందుకోవాలంటే, దేవుడు మనకు తోడుగా ఉండి మనకు మేలు చెయ్యాలంటే మనం ఎట్లా ఉండాలో మనకు అర్థమైతే దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. చెప్పండి, మనం ఎలా ఉండాలో మనకు అర్థమైతే తప్పకుండా దేవుడు మనకు మేలే చేస్తాడు. ముందు మనం ఎట్లా ఉండాలో మనకు తెలియాలిగా. మనం ఎలా ఉంటే దేవుడు మేలు చేస్తాడో బైబిల్లో నుంచి కొన్ని మాటలు మీకు చదివిస్తాను. మొట్టమొదటిగా మీ అందరికీ సుపరిచితమైన వాక్యం చదివిస్తాను. చూడండి, 119వ కీర్తన, 119వ కీర్తన 72వ వచనం. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము లేదంటే వాక్యము నాకు మేలు. హల్లెలూయా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని సంగమా, దేవుడు నీకు తోడుగా ఉండి నీకు మేలు చెయ్యాలి అని అనుకుంటున్నాడు. అయితే నీవు నేను ఎట్లా ఉండాలంటే, ఎలా ఉండాలి అని అంటే, భక్తుడు 119వ కీర్తనలో 72వ వచనంలో వేల కొలది వెండి బంగారు నాణ్యములు కంటే దేవా నీవిచ్చిన వాక్యమే నాకు మేలుకరం. అంటే దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఒక మేలు చేయాలి, మేలుకరంగా నిన్ను నడిపించాలి. దేవుని మేలుల చేత నువ్వు నింపబడాలి అంటే నా జీవితంలో ఏది కలిగి ఉండాలంటే, భక్తుడైతే చాలా గొప్పగా అన్నలే. ఏమన్నాడు? వేల కొలది వెండి బంగారముల నాణ్యముల కంటే అన్నాడు. మనం అవన్నీ పట్టుకొని వస్తాం కానీ బైబిల్ తెచ్చుకోం. అదే వచ్చిన అష్టదరిద్రం. మన జీవితంలో, మన ఇంటిలో, మన చేతుల్లో, మందిరానికి వచ్చినప్పుడు కానీ, ఇంటిలో ఉన్నప్పుడు కానీ దేవుడు ఇచ్చిన వాక్యమును పట్టుకోవటానికి మనకు ఏముండట్లేదు? నోటితో చెప్పండి, మనసు రావట్లే, మనసు కుదురు పడటం లేదు. ఏంటో పై భక్తి అన్నట్లుగా. దేవుడు మన కొరకు 66 పుస్తకాలతో చక్కటి గ్రంథాన్ని దేవుడు ఇచ్చాడు. నీ చేతిలో ఎప్పుడు జీవ గ్రంథం ఉండాలి. నీ చేతిలో ఉన్న గ్రంథమును నువ్వు చదువుతూ దేవుని వాక్యమును అర్థము చేసుకుంటూ ఆ వాక్యానుసారంగా
నీవు నడవగలిగితే తప్పకుండా దేవుడు నీ భయము నుండి, నీ కలవరము నుండి, నీ బాధల నుండి, నీవు ఎదుర్కొన్న సమస్యల నుండి దేవుడు విడిపించి నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. మనకి బైబుల్ అంత త్వరగా పట్టుకోవాలంటే ఎక్కడ కుదురుద్ది? చదవాలంటే కుదరద్దు. చదవటం అంటే చాలా బిజీ. మనం అందరి జీవితాలు చదువుతాం, అన్నీ చదివేస్తాం, కానీ ఏం చదవం? కొంచెం చెప్పండి అమ్మా. బైబిలే చదవం. అన్నీ పట్టుకుంటాం. మొబైల్ వద్దన్న గంటలు గంటలు చేతుల నరాలన్నీ వీక్ అయిపోయినా పర్లే. ఈ మధ్యలో చేతి వేళ్ళు అంటే ఏమైపోయినాయంట, పని చేయట్లేదంట, స్పర్శ లేదంట సరిగా. కారణం ఏంటిదంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 24 గంటలు మనోడు నిద్రపోయినప్పుడు కొద్దిసేపు అంట, ఇక మిగిలిన గంటలు అంతేంటి, చేతుల్లో ఫోనే. చేతులతో అన్ని పట్టుకుంటున్నాం, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోలేకపోతున్నాం. దేవుని వాక్యాన్ని పట్టుకొని మోకాళ్ళ మీద నిలబడి చదివే స్థితి లేదు. గంటలు వ్యర్థమైన పేపర్ను మనం చదువుతాం, గంటలు సెల్ ఫోన్ పట్టుకొని గంటలు కొలుతూ చూస్తాం, కానీ దేవుని వాక్యమును పట్టుకొని చదివే ఓపిక, సమయం లేదు. కాబట్టి ప్రతిరోజు భయంతో బతుకుతున్నాం, ప్రతిరోజు సస్తూ బతుకుతున్నట్లుగా ఉంటుంది. నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆత్మలో బలము లేదు, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల లేదు, ఆ ఆత్మీయ జీవితంలో సాక్ష్యము లేదు, ఏ దిక్కు చూసినా సరైన క్రమము లేదు. కారణం ఏంటంటే బైబిలు పరిశుద్ధ గ్రంథం మనము ఇష్టపడట్లే. భక్తుడు అంటాడు, 10,000 ఏంటిది వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలయ్యా. ఈరోజు చదువుతున్నారా బైబిలు? ఇంటి దగ్గరికి వెళితే బైబిల్ ఎప్పుడన్నా పట్టుకునే స్తోమత ఉందా, స్థితి ఉందా? దానిని అంతగా ఇష్టపడకపోవటం వలనే ఇంట్లో జీవితములో సరైన సమాధానం లేక అనేక రకాలుగా భయంతో బ్రతుకు సాగుతుంది. ఎంతో కష్టపడుతున్నాం, ఏమీ అంత మేలుకరంగా ఉండట్లే. రాత్రి పగలు గొడ్డు చాకరీ చేస్తున్నాం, అంత మేలుకరంగా బ్రతుకులే ఉండట్లే. కారణం ఏంటిది? నువ్వు మొదట వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వట్లే. నీ జీవితంలో వాక్యము లేదు. నీ జీవితంలో సమయం దొరికితే గంటలు రోడ్ల మీద ఎంతసేపైనా మాట్లాడతా, కానీ ఒక 5 నిమిషాలు భార్య భర్తలు ఇద్దరు కూర్చొని నువ్వు నేను చదువుదామా అనే మాట రావట్లే. భార్య ఏదైనా ప్రార్థన అంటే భార్యతో సహకరించే పురుషులు లేకపోలేదు. నీది నువ్వు చేసుకోలే, నాకు తెలుసులేని భర్తలు లేకపోలే. భర్త రామ ప్రార్థన చేద్దాం అంటే నేను బట్టలు ఉతకాలి, అజ్జేయాలి, ఇచ్చేయాలని సాకులు చెప్పి భార్య అనే స్త్రీ కూడా భర్తతో ఏకీపించకుండా బైబిల్ చదవకుండా గడుపుతున్న వాళ్ళు లేకపోలేదు. ఎందుకు ఈ భయం? ఎందుకు ఈ శోధనలు? ఎందుకు ఈ కలవరాలు? ఎందుకు ఈ ఇబ్బందులు? ఎందుకు ఈ అగ్ని వంటి పరీక్షలు? ఎందుకు నా జీవితంలో మేలు అనేది లేకుండా ఉంటుందంటే కారణం ఒకటే. భక్తుడేమో వేల కొలది వెండి బంగారముల కంటే అన్నాడు, మనకేమో వాక్యము కంటే లోకమే నాకు మేలు అంటాం. ఒక మాట చెప్పనా, ఆయన ప్రపంచ దీని ఏమంటారంటే రన్నింగ్ పోటీలో టాప్ ఆ దేశంలోనే. అలాంటి ఆయన ఒకరోజు దేశాలన్నీ పోటీ పడుతున్నాయి. 200 కిలోమీటర్ల 200 మీటర్ల పరుగు పందెం. దానికి అన్ని దేశాలు పోటీ పడుతున్నాయంట. అలాంటప్పుడు డేట్ మెన్షన్ కాలేదు. ఇతని పేరు ఎరిక్. ఇతను కూడా పేరు రెడీ అయిపోయాడు. బాగా అతని పేరు చెప్తేనే అన్ని దేశాలకి వణుకొచ్చేస్తుంది. వాడే గెలుతారా,
ఇక మన ఏమి లేదన్నట్టుగా. ఆయన ఒకరోజు ఇట్నే టీం అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పాడు. ఆ ప్రపంచ పోటీ, ఆ పరుగు పందెం పోటీ దేవుడి దేవల్ల ఆదివారం రాకపోతే ఖచ్చితంగా నేను అనండి పాల్గొంటా. పొర్రపాటున ఆదివారం వచ్చిందంటే మాత్రం అన్నాడంట. ఇదేదో మాట్లాడుకుని మనం రోజు ప్రాక్టీస్ చేస్తా ఎంత జరుగుతుందంటే ఆ రోజు రానే వచ్చింది, అనౌన్స్మెంట్ చేశారు. ఖచ్చితంగా అది ఆదివారమే స్టార్ట్ చేశారు. ఆ పరుగు పందెం ఎప్పుడు పెట్టారు? ఉన్న పాటున మన ఈ బ్రదర్ ఎరిక్ అనే బ్రదరు ఉన్న పాటున నేను ఈ పరుగు పందెంలో నేను పాల్గొనను. ఇక ఉంటారు కదా వెనకాల కోచ్ అని ఆయన మీద పెట్టుబడి పెట్టిన వ్యాపారవేత్తలందరూ ఉంటారు కదా, భయంకరంగా నువ్వు పిచ్చోడివి, నువ్వు మత పిచ్చోడివి, నువ్వు ఇట్లాంటోడివి, నువ్వు అట్లాంటోడివి, నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఇక మన భాషల కంటే వాళ్ళ భాషలు ఇంకా భయంకరంగా తిట్టారంట. నువ్వు మోసగాడివని, ఆదని ఇదని. అప్పుడు కన్నీటితో ఒక మాట చెప్పాడంట. ఆదివారం పూట ప్రారంభ ప్రార్థనకి వెళ్ళి ఆఖరి వరకు అయ్యగారి చేత దీవెన పొందుకొని ఆ రోజు వాక్యము చదవాలి, వాక్యము వినాలి. వాక్యము లేని రోజు నాకు ఆ రోజే మీరు ఎన్నని అనుకోండి అని అక్కడ నుండి తప్పుకున్నాడంట. అన్ని మాటలను పడ్డారు. ఆ పరుగు పందెం మొత్తానికి అయిపోయింది. కట్ చేస్తే మళ్ళీ 2 నెలల్లో ఇంకొక పోటీ పెట్టారంట. ఈసారి 400 మీటర్ల. ఇలాంటప్పుడు వెతికితే ఆ దేశంలో అసలు 200 వెళ్ళటానికి దిక్కు మొక్కు లేదయ్యా. ఇక 400 అంటే ఇక ఉన్నదెళ్ళు ఎవరు? ఇక మనోడే. ఈ ఎవరు లేరు. ఏనానా ఇప్పుడైనా మరి నేను రెడీ, ప్రాక్టీస్ లేదుగా, నో ప్రాబ్లం. ఏమంతా నువ్వేం చేయలేదు కంటే ఏం పర్లేదు, ఆదివారం కాకపోతే చాలు నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. 400 మీటర్ల పరుగు పందెములో నిలబడ్డాడంట. ప్రపంచ దేశాలు అన్ని దేశాల నుండి వెళ్ళారు. వారందరిని ఓడించి 400 మీటర్ల పరుగు పందెములో గొప్ప మెడల్స్ పట్టుకొని వచ్చాడంట. కారణం ఏంటిది తెలుసా? కారణం ఏంటిది? నాకు కావలసింది ముందు వాక్యమే, దేవుడే. అది నాకుంటే తప్పకుండా నేను ఎక్కడైనా గెలుస్తా, ఏ పరిస్థితులను గెలుస్తాను. నా దేవుడు నాకు మేలు చేసేవాడే కానీ ఆయన కీడు చేసేవాడే కాదు. దేవుని సంగమా, ఆత్మీయతలో ఓడిపోవటానికి, ఆత్మీయతలో వెనకబడటానికి, ఆత్మీయతలో నీకు ఒక సాక్ష్యము లేకపోవడానికి, ఆత్మీయతలో నీకు ఒక మాదిరి లేకపోవడం గల కారణం ఏంటంటే వాక్యమునకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వటాలా. వాక్యము వేల వేల వెండి బంగారముల కొలది అంటే వాటికంటే వాక్యమే మేలు అన్నాడు భక్తుడు. మరి నీవేమంటున్నావు? లెగ్గాని ఆడవాళ్ళు చీపురు కట్ట ఎక్కడుందా, వంటగది ఎక్కడుందా అని ఇది వెతుకుతున్నారా? వేల కొల ఏంటిదంట, ఏంటిది అది ఆ మాట? వేల కొలది వెండి బంగారముల కంటే మేలుకరమైన వాక్యమును వెతుకుతున్నావా? మంచి విశ్వాసి ఎప్పుడు కూడా బైబిల్ పట్టుకొని ఉదయాన్నే లేచి మంచానికి అవసరమైతే ఆ గదికి దూరంగా వచ్చి ఏం చేయాలా? నిలువు మోకలేసి చక్కగా బైబిల్ చదవటం నేర్చుకోవాలి. అలా అలవర్చుకోవాలి. అప్పుడే కదా దేవుడు నీకు మేలు చేసేది. హల్లెలూయా చెప్పండి. వాక్యము కావాలా. నీకు మేలు కలగాలంటే దేనివల్ల అంటే వాక్యము వలనే అనండి. దేని వలన? వాక్యము వలనే. ఈరోజు విశ్వాసకి ఏమీ లేదంటే
వాక్యము లేదు. అన్నీ ఉన్నాయి కానీ వాక్యమే లేదు. వాక్యం వినటం లేదు, వాక్యము చదవటం లేదు, వాక్యాన్ని అనుసరించటం లేదు, వాక్యానికి లోబడటం లేదు. అసలు వాక్యమునకే జీవితాలకు ఇంటికి చోటు లేదు. అందువల్లనే భయం ఇంటిలో ఎక్కువగా పనిచేస్తుంది, దుఃఖం ఇంటిలో ఎక్కువగా ఉంటుంది, బాధలు ఇంటిలో ఎక్కువగా ఉంటున్నాయి. ఎవరో ఒక ఆయన టీవీలో చెప్పాడు, ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉందని నేను ఇంటర్వ్యూ చెప్తున్నాడంట. ఎక్కడికి వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళాలంటే భయమా? ఏం భయం? ఇంటికి వెళ్ళాలంటే భయపడుతున్నాడంట భర్త. అంత భయంకరమైన సమాజంలో ఉన్నాం. అలాంటి భయంకరమైన పరిస్థితులలో లోకం కనపడుతుంది. ఇంటికి వెళితే ఏ గొడవ అయిద్దో, ఏ సమస్య వస్తుందో ఏంటో అసలు ఇంటికి సమాధానం లేకుండా అయిపోయింది. కారణం ఏంటిదంటే ఆ ఇంటిలో, ఆ జీవితంలో ఏమీ లేదు, వాక్యం అనే దేవుడు లేడు. దేని వలన మేలు దొరుకుతుందంటే ఒక ఇంటికి, ఒక కుటుంబానికి వాక్యము వలనే. దేవుని సేవకుడి మీ అందరి చేతులు ఎత్తి చెబుతున్నా, బైబుల్ లేని వారందరూ బైబుల్ కొనుక్కోనండి. ఉంటే రోజు బైబుల్ చదవండి. వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, వాక్యమే అనేక సందర్భాలను ఆదరిస్తుంది, నెమ్మదిని కూడా ఇస్తుంది. హల్లెలూయా. రెండో మాట రండి, కీర్తనల గ్రంథం 31:19. మేలు ఎంతో అనండి. ఆ మాట, మేలు ఎంతో గొప్పది. ఎవరికి అమ్మ? ఎవరికి? మనం ఎలా ఉంటే మేలు కలుగుతుంది అనంటే, ఇదిగో వాక్యం అంటుంది, దేవుని యందు భయభక్తులు కలవారి. వింటున్నారా? దేవుడు ధైర్యం వహించండి, నేను మీకు మేలు ఇచ్చేందుకు సమీపముగా ఉన్నా, మీకు తోవున్నా అని అంటున్నాడు. ఎప్పుడంటే నీవు, నీ కుటుంబం దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉండాలి. ఎట్లా ఉండాలి? అందరు చెప్పండి, ఎట్లా ఉండాలి? ఎవరి దగ్గర? దేవుని దగ్గర భయము, భక్తి కలిగి ఉంటే తప్పకుండా నీకు గొప్ప మేలుంది అనండి. ఏ మేలు అంటది? మామూలు మేలు కాదు, గొప్ప మేలు. ఆ మేలు నీకు కావాలంటే ఆత్మీయతలో నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా భయభక్తులు కలిగి ఉండు. నీ స్నేహితులు చెప్పాలి, ఆ అబ్బాయి చాలా అందుకోవచ్చుగా, మన మధ్యలో చాలా భయభక్తులు కలిగిన వాడు, మాట చూస్తే చాలా భయభక్తితో ఉంటుంది, క్రియలు భయభక్తిగా ఉంటుంది, అతని పనిలో భయభక్తి కలిగిన వాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక నిరుపేద కుటుంబంలో ఒక అమ్మాయి పెళ్ళికి వయసు వచ్చిందంట. పెళ్ళి టైంలో ఎవరో చెప్పారు, దారిన పోయి ఎల్లయ్య పొల్లయ్యలాగా, ఫలానా కుటుంబం మంచి కుటుంబం అంటే చెప్పిన మాటను పట్టుకొని ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే అని చెప్పాడు. ఇకపోతే మనకు తెలుసు కదా, ఇదిగో మనోళ్ళే అని చెప్పాడంట ఆయన. ఇక చాలా ఉంటాయి కదా పెళ్ళిలో. ఈ ఆడపిల్ల కుటుంబం నిరుపేద, చేసుకున్న పెళ్ళి కొడుకు వాళ్ళ తాలూకా కొంచెం బాగా ఉన్నవాళ్ళు. ఈ స్టోరీ ఎక్కడ రాశారంటే 90+ దినకర్ గారి భార్య ఫలించు చెట్టు గురించి రాసిన పుస్తకంలో రాశారు. ఆమె రాసిన ఎగ్జాంపుల్ ఏంటంటే,
ఒక ధనవంతుల కుటుంబంలో పడింది. తల్లిదండ్రులు అనుకున్నారంట, పోనీలే మేమే అనొచ్చు కదా, మేమే కష్టాలు బాధలు పేదరికం దరిద్రం అంత మాదే, కూతురన్నా ఆ ఇంట్లో పడితే సుఖంగా సంతోషంగా బాగా ఉంటుందిలే అని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళ శక్తికి మించి ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. కట్ చేస్తే ఒక 3 నెలల తర్వాత నుండి స్టార్ట్ అయింది. ఏమి స్టార్ట్ అయింది? ఆ అమ్మాయిని నెలకు ఒక 2 సార్లు ఇంటికి పంపిస్తున్నారంట. ఎందుకు చూసి రమ్మని కాదు, చూడటానికి కాదు. దేనికి పంపిస్తున్నారు? డబ్బులు తీసుకురాపో. అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళు కాదులే, పంపించే బ్యాచ్. అసలే వాళ్ళు కొంచెం పై స్థాయిలో ఉన్నారు. అయినా ఏం ఆశ? ఆ మధ్యలో ఉన్న బ్రోకర్ చెప్పాడంట, వాళ్ళు కూడా బాగా ప్రార్థనకి వెళ్ళలేయా, తెలుసు వాళ్ళు వారం వారం గుడికి వెళ్తాంట చూస్తూ ఉంటాను. క్రైస్తవులే, ప్రార్థన ఎరిగిన వారే, దేవుడు ఎరిగిన వారే, కానీ ఇంట్లో జీవితంలో ఏమీ లేదు. దేవునిని గూర్చిన భయము భక్తి లేదు. పెళ్లి చేసిన దాకా ఒక కష్టాలు, పెళ్లి చేసేంత తల్లిదండ్రులు తట్టుకోలేక అప్పులు చేసి ఆఖరికి ఒక 6 నెలల్లో ఎక్కడ అప్పు పుట్టని స్థితికి వెళ్ళిపోయారంట ఆడపిల్ల తల్లిదండ్రులు. అలాంటి పరిస్థితుల్లో పెళ్లి కూతురు తల్లి టెన్షన్స్కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఆ కాలక్రమేణా మరి కొన్ని నెలల్లోనే భర్త భార్య ఇద్దరు చనిపోయారు. ఇది ఆమె రాసిన పుస్తకంలో చూశానండి. క్రైస్తవులే, దేవుని పిల్లలే, ఏమీ లేదు ఇంట్లో, ఏమీ లేదు. దేవుని యందలి భయము భక్తి లేదు. ఈరోజు మన ఇంటి గురించి, మన జీవితం గురించి ఆలోచన చేయి. ఎందుకు నీకు మేలు కలగటం లేదు? ఎందుకు దేవుడు మేలులతో నడిపించలేదంటే నీ జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ దేవుని గుర్చిన భయభక్తులు కలిగి జీవితం లేదు. దేవుడు అంటే మరీ సులకన, అందరికీ వాల్యూ ఇస్తాం, దేవునికే ఇవ్వం. అన్నింటికి వాల్యూ ఇస్తాం, దేవుని పనికే మనం ఇవ్వం. అన్నింటికి ప్రప్రథముగా ముందుంటాం, కానీ దేవుని పనులను ముందుండం. అందరికీ జేబులో ఎంత ఉన్నదో తీసిస్తాం, కానీ దేవునికే. డబ్బుల గురించి అనగానే మీరేం మాట్లాడలేదంటే, స్నేహితులు అప్పుడు బార్ షాప్కి వెళ్ళేవాళ్ళంట. నా దగ్గర డబ్బులు నేను ఉన్నగారా అంటాడు. వేలకు వేలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వార్తల్లో సంచలనం చేస్తున్నాయి అంట. ఈ ఆన్లైన్లో ఏంటిది పనికి మళ్ళిన గేమ్స్ ఉన్నాయి అంటగా. పురుషులు ఉన్నారా మన చర్చిలో? సెల్ ఫోన్లలో ఏంటిది అది? ఏంటమ్మా మీరు చెప్తే బాగుంటుంది. ఏంటిది అది? ఏదో నైటీలు అంటారు. ఏంటమ్మా? పబ్జి ఏ ఉంటాయి అంటగా. జాగ్రత్త, జీవితం ఏ లేదు ఇక. మళ్ళీ ఒక 10 తరాలు వెనక్కిపోయినటువంటిది నీ కుటుంబం. ఎప్పుడు కట్టుకోవాలి అప్పుడే కట్టుకోవాలి కుటుంబాన్ని. ఇంకా అజ్ఞానంగా అవివేకంగా రూపాయి వస్తుందని 10 రూపాయలు వస్తుందని ఆరడ పడ్డావా? ఇచ్చేవాడు పిచ్చోడు ఎప్పుడు కాదు. పురుషులకు చెప్తున్నాను ఈ మాట. ఉద్దేశం ఏంటిదంటే భయము భక్తి కలిగిన వాడు తప్పకుండా దేవుని కొరకు నిలబడితే ఆ వ్యక్తిని మేలుతోనే నడిపిస్తాడు. మనం చదివిన వాక్యం ఏంటిది? నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. నువ్వు భయభక్తులుగా నీకు ఏ పని ఇచ్చినప్పుడు నమ్మకంగా ఉండు. రోజుకి 500 రూపాయల పని ఉందా, ఆ పనిలోనూ నమ్మకంగా ఉండు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను
అసలు వాటి వైభోగం ఏంటిది? దేవుడు వాటిని ఎట్ట పోషిస్తున్నాడు? మీరు వాటి కంటే అనలేదా దేవుడు? వంకర మార్గాలు ఎత్తుకోవద్దు, భయభక్తులు కలిగి నువ్వు నమ్మిన దేవుని దగ్గర భక్తి కలిగి భయము కలిగి ప్రతి విషయంలో ఉండగలిగితే నీ కొరకు దాచిన మేలు గొప్పదిగా ఉంటుంది. హల్లెలూయా చెప్పండి, చేతులెత్తి చెప్పండి. అదండి కుటుంబానికి ఏముండాలంటే భయము భక్తి కావాలి. భార్య భర్తల మధ్యలో భయభక్తులు కలిగిన జీవితాలు ఉండాలి. భర్తకుంటే భార్యకు లేకపోతే ఆ ఇల్లు నరకం, భార్యకుండి భర్తకు లేకపోతే ఆత్మీయతలది నరకమే, సమాధానం ఉండదు. భార్య ప్రార్థన భర్త రాడు, భర్త ప్రార్థన భార్య రాదు. వాళ్ళిద్దరు సోకులు అలా ఉంటే పిల్లలు భయంకరంగా. దేవుడు లేని కుటుంబం అగ్నిగుండం లాంటిదంట. అందుచేత దేవుడు అంటున్నాడు, యెహోషాపాతు అంటున్నాడు, ఇదిగో ప్రజలారా మీరు కొంచెం ధైర్యం వహించండి. కష్టాలు వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, ధైర్యం వహించు, మీకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేనికో తెలుసా? మీకు మేలు చేయటానికి. మీ మీద 3 అధికారులు ఉన్నారు, పైన మిమ్మల్ని చూడగలిగిన 3 ఉన్నారు, రాజు ఉన్నాడు, వారందరికంటే గొప్పవాడు దేవుడు ఉన్నాడు. నీవు కూడా చెప్పాలా, నాకేం తక్కువ, నాకు సంఘం ఉన్నది, నాకేం తక్కువ, నా వెనకాల సంఘ పెద్దలు ఉన్నారు, నాకేం భయం, నా వెనకాల దేవుడు ఉన్నాడు అనే ధైర్యం ఉండాలా. మన ఆ స్థాయికి వస్తున్నావా? ఎవరికి మేలు కలుగుతుందంటే, ఎవరికి మేలు చేస్తాడంటే, ఇదిగో ఎవరైతే ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటారో వారికి మేలు గొప్పదిగా దొరుకుతుంది. ఒకరోజు గొప్ప మేలు దేవుడిస్తాడు వాళ్ళకి. అంతే. దావీదుని గొర్రెలు కాసుకుని వాడిని సింహాసనం కూర్చోబెట్టాడు. అంతకంటే గొప్ప కార్యం ఉంది చెప్పండి? అవునా కదా? అంతకంటే గొప్ప కార్యం ఉంది. దేవుడు దలుచుకుంటే ఇలా పాడారు కదా, ఏదైనా చేయగలవో ఆ నమ్మకం మనకు ఉండాలా. కథ మొత్తం మన జీవితాన్ని, మన కుటుంబాన్ని ఉన్న పాటను మార్చగలిగిన వాడైనా ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీ పని నా పని భయభక్తులు కలిగి ఉంటే చాలు. కొంచెములో నమ్మకముగా ఉన్న వాడిని తప్పకుండా దేవుడు విస్తారమైన వాటి మీద నిలబెడతాడు. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ మనకిచ్చిన చిన్న పనిలో కొంచెములో నమ్మకముగా ఉండటం నేర్చుకోవాలి. భక్తితో భయముతో ఉంటే తప్పకుండా దేవుడు హెచ్చించేవాడైనా, ఏ దేవుడైనా హెచ్చించేవాడు, గొప్ప మేలుతో నిలబెట్టువాడు ఆయన. 3వ మాట చూడండి. ఈ మాట కూడా ఇక్కడే ఉంది, 34 పక్కనే ఉంటుంది. 34 10వ వచనం. ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించు వారికి చెప్పండి, ఏ మేలు కూడా కొదువ అయి ఉండదు. ఈ వాక్యం నమ్మి తల్లిలో చెప్పండి. అడవికి రాజు ఎవరు? అందరు చెప్పండి. అడవికి రాజు ఎవరు? సింహం. సింహము యొక్క పిల్లలైన అడవిలో పస్తులు ఉంటాయి, ఆకలితో అలమటించవచ్చు. కానీ దేవునిని ఆశ్రయించిన వారికి అస్సలు ఏ మేలు కూడా కొదువగా ఉండదు. ఎంత అద్భుతమైన మాట అంటే దేవుడు అట్లా మేలు చేస్తాడు. ఎవరికమ్మా? ఎవరిని ఆశ్రయిస్తే? దేవుణ్ణి ఆశ్రయించటం నేర్చుకో. మొదట దేవుని దగ్గర పరిగెత్తటం నేర్చుకో. మొదట దేవుని దగ్గర ప్రార్థించడం ప్రారంభించు. మొదట దేవుని మీద ఆధారపడి దేవుని ఆశ్రయించడం నేర్చుకో.
తప్పకుండా దేవుడు నీకు ఏం చేస్తాడంటే మేలే చేస్తాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ముందు ఊరంతా తిరగాల. ఎటు తిరగాల? అమ్మల ఇంటికంటాం, అత్తగారి ఇంటికంటాం, లేకపోతే చుట్టాలంటాం, లేకపోతే స్నేహితులు, వాళ్ళు వీళ్ళు అందరి దగ్గర తిరిగి తిరిగి ఎవరు కూడా చేతులు ఎత్తపోతే నీవు తప్ప నాకు ఈ లోకంలో. ఇక అప్పుడు వచ్చి మళ్ళీ పాట ఎత్తాలేక ముందే ప్రభు దగ్గరకు వస్తే ఎంత బాగుంటుంది. అడవిలో సింహం పిల్లలని ఆకలితో ఉంటాయి, కానీ దేవునిని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ అయి ఉండదు. దేవుడు అట్లా మేలు చేస్తాడు. ఆయన మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాడు. ఈరోజు ఎందుకు మేలుకరంగా ఉండలేకపోతున్నావంటే నీవు దేవునిని ఆశ్రయించే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నావు. దేవుని దగ్గర రావాలంటే నిర్లక్ష్యం, దేవుని మందిరం రావాలంటే నిర్లక్ష్యం. పర్వాలేదులే, చూద్దాములే, అందరు వెళ్ళిన తర్వాత చూద్దాం, అంత అయిపోయినాక చూద్దాం. ఏం లాభం? గొప్ప సేవకుడు అన్నాడు. ఏమన్నాడంటే మందిరానికి ముందు ఉండాలి, మందిరంలో జరిగే పనులకు నోటితో చెప్పచ్చుగా ముందు ఉండాలి. సేవకుడికి కూడా విశ్వాసం ఎట్లా ఉండాలంటే ముందుగా ఉండాలంట. అలాంటి వ్యక్తిని దేవుడు అన్నడు అనండి విడిచిపెట్టడు. మందిరానికి ఎప్పుడైనా ముందు వచ్చే ఒక 5 నిమిషాల ముందే వచ్చి ప్రార్థన చేశారు ఎప్పుడైనా? ఆ అనుభవాలు ఉన్నాయా మనకి? చరిత్రలో గిన్నిస్ రికార్డుగా ఉందా ఒకటన్నా? సావులకు మాత్రం ముందే వెళ్తాం, తీసుకుపోక ముందే ముందు వెళ్ళాలరా, అది చేయాలి ఇది చేయాలా, అటాసంత మంది బ్యానర్లు కట్టాలా, పూలు వేయాలా, ఎన్ని చేస్తామో సచ్చినోడికి. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఎంత నిర్లక్ష్యమో. దేవుని నువ్వు సరిగ్గా ఆశ్రయించినంత కాలం నీ కుటుంబానికి మేలు దొరకదు. ఏదో అడ్జస్ట్ అయిపోవటమే, అట్లా తట్టుకొని దాటుగా ఇంతేలే జీవితానికి మోడు బారినట్లుగా బండబారినట్లుగా మనసును మార్చుకుని వెళ్ళిపోవటం. కానీ ఒక మేలుకరంగా మనం ఉండాలి. దేవుడు మేలు చేసేవాడు. ఈ లోకంలో దేవుని గణపరచాలంటే నేను మేలుకరంగా మారాలి అనే తపన మనకు ఉండాలిగా. 3 మాటలు చెప్తున్నాను. ఆనాడు యెహోషాపాతును మీరు ధైర్యము వహించుడి, యెహోవా మీకు మేలు చేయుటకు మీతో ఉన్నాడు. దేవుడు ఎప్పటికైనా ఆనాడే కానీ ఈనాడే కానీ నీకు మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబానికి మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు. నీ ఆత్మీయత మేలుకరంగా ఉండాలనే దేవుని కోరిక. అయితే ఆ మేలును పొందుకోవాలంటే ఒకటి దేవుని వాక్యము నీ జీవితంలో నీ కుటుంబములో ప్రప్రథముగా ఉండాలి. రెండవది దేవుని యందు తప్ప ఈ దేని మీద అంత భయభక్తులేమి ఉండకూడదు. దేవుని యందే భయభక్తులు కలిగి ఉండు. మూడవది దేవుని పాదాలు మాత్రమే. ఇక్కడ వంత ఏది లేదు. ఇక అప్పుడప్పుడు మనసు దగ్గర కాలు కాదయ్యా, ఏంటిది అది, ఇవి చేతులు అనుకోవద్దయ్యా అంటే దాని అర్థం ఏంటి? పట్టేది ఏంటిది? చేతులే. కానీ ఏమంటాడు? అయ్యా ఇది చేతులు అనుకోకయ్యా. అదెందుకు? ఇదిగో నీ కొరకు మందిరం ఉంది, దేవుని పాదాలు పట్టుకో, దేవుని ఆశ్రయించు, నేను ఎంత మేలుకరంగా నిలబెడతాడు. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. 7 సంవత్సరాల తర్వాత భర్త కాలం చేశాడు. ఇక లోకములో ఎవరు వెనక్కి చూస్తే అమ్మ నాన్న కనపడుతున్నారు, అత్తమ్మ కనపడుతున్నారు, బోళ్ళంత బలగం కనపడుతుంది. కానీ వాళ్ళని మాత్రం అందరు చెప్పండి, వారిని మాత్రం ఆశ్రయించలే.
7 సంవత్సరాలు అంటే ఒక్క మాట చెప్పాలంటే యవ్వన కాలంలో భర్తను కోల్పోయింది. ఏ దిక్కు చూసినా అందరు కనపడుతున్నారు, పిలుస్తున్నారు, అమ్మ రామ్మ బంగారం రామ్మ అని పిలుస్తున్నారు. ఎవరిని ఆశ్రయించలేదు ఆమె. ఎవరిని ఆశ్రయించిందంటే జీవము కలిగిన దేవునిని, దేవుని మందిరాన్ని ఆశ్రయించింది. చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా అని. ఎవరిని ఆశ్రయించింది? దేవునిని, దేవుని యొక్క ఇదే నా ఆశ్రయం, ఇక్కడే నా బ్రతుకు, చావైన బ్రతుకైనా అనుకుని నిలబడిందంట. అట్లా దేవుని సన్నిధిలో ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? ఏది గుర్తుతో చెప్పేస్తున్నారా? ఎన్ని సంవత్సరాలమ్మా? 84 సంవత్సరాలు మందిరాన్ని ఆశ్రయించిందట. బా, అట్లా ఆశ్రయిస్తే ఏం జరిగిందో తెలుసా? మేలు మామూలు మేలా? లోకమంతా తరాలుగా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను, మెస్సియాని నేను చూడాలి, మెస్సియా నా గర్భములో పుట్టాలి అని ఒకవైపు, మెస్సియాను చూడాలని ఒకవైపు లోకమంతా ఎదురు చూస్తుంటే వారెవ్వరికి లేని భాగ్యం, వారెవ్వరికి లేని మేలు, మందిరంలోని దేవుణ్ణి ఆశ్రయించిన హన్న యేసయ్యను కన్నులారా చూసింది. ఎంత మేలండి లోకంలో! ఈ మేలు తప్ప ఏ మేలు ఉంది ఇంకా? దేవుని సంగమా, దేవుని ఆశ్రయించు. దేవుని ఆశ్రయిస్తే ఎప్పటికైనా నీకు మేలే. దేవుని ఆశ్రయిస్తే నీ ఇంట్లో కరువు ఉండదు. దేవుని ఆశ్రయిస్తే కరువులో కూడా సమృద్ధిని దేవుడిగా మారుస్తాడు. హల్లెలూయా. పేదరికంతో, అప్పులతో, కష్టాలతో, అది లేదు ఇది లేదు, ఎప్పుడు నెత్తి మీద నీళ్ళ కొండలు పెట్టుకోకుండా ఉండాలంటే ప్రతిరోజు భార్య, భర్త, పిల్లలు అందరూ దేవుని ఆశ్రయించండి. లేమి అనేది ఉండదు. మీ చేతులను పిడికిలతో ఎత్తితే పనులతో మోసుకుని వచ్చేటట్టు దేవుడు మారుస్తాడు. నమ్మితే ఆమె అని చెప్పండి. ఎట్ట విత్తితే? పిడికిలతో. కష్టం పిడికిడే ఉండొచ్చు, దేవుడు దానిని పనులుగా మారుస్తాడు. హల్లెలూయా. దేవుని ఆశ్రయించాల. దేవుని ఆశ్రయిస్తే మేలు ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, వాక్యం అంటుంది, ఇదిగో మేలు చేయుటకు దేవుడు మీతో కూడా ఉన్నాడు కానీ మేలు దొరకట్లే. ఆ మేలు పొందుకోవాలంటే ఈ 3 అనుభవాలు మనము కలిగి ఉందుము గాక. ఆమేన్ చెప్పండి. ఈ 3 అనుభవాలతో మన జీవితాన్ని కట్టుకుందుము గాక. ఈ 3 అనుభవాలతో మీరు నిలబడండి. ఈ చివరి దినాల్లో తప్పకుండా ఆత్మీయతలో మేలు, కుటుంబపరంగా మేలు, ఉద్యోగంలో మేలు, వ్యాపారంలో తీలన్నట్టు వినబడింది నాకు. మేలు. తర్వాత భార్య భర్తల మధ్యలో అనొచ్చు కదా మేలు, పిల్లల మధ్యలో మేలే, అన్ని మేలే. స్తోత్రం, హల్లెలూయా. పాడాల మేలులు మేలులు. ఎంత బాగుంటుంది ఆ పాట. దేవుడు మేలులు చెడును సిద్ధంగా ఉన్నాడు. నీకే దొరకట్లే. సంకలోనే ఉన్నాడంట పిల్లోడు, ఊరంతా తిరిగిందంట. మేలు చేసి దేవుడు పక్కనే ఉన్నాడు, నువ్వు ఊరంతా తిరుగుతున్నావేమో. దేవుని దగ్గర ఈ 3 అనుభవాలు, వాక్యం పట్టుకొని చదవటం, వాక్యం హృదయంలో పెట్టుకోనండి, వాక్యాన్ని అర్థం చేసుకోనండి, భయభక్తులు కలిగి ఉండండి. దేవుని తప్ప ఎవరిని ఆశ్రయించొద్దు. దేవుడే ఇటు మేలుతో మిమ్మల్ని నడిపించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని అట్లనే మోకాల్లోంచి ఒక చిన్న ప్రార్థన.